చింద్యాత్ కుర్యాద్వా గార్ధభస్వరం ఏనకేనాపి యత్నేన ప్రసిద్ధ పురుషోభవ. నీ జీవితంలో ప్రసిద్ధుడు అనిపించుకోవడానికి నువ్వు ఏం చేసినా తప్పులేదు. ఇంకనోని హాని చేయకుండా కష్టపెట్టకుండా వాడికి నష్టపరచకపోతే చాలు. బస్ నువ్వు ఏదైనా సంపాదించుకో, నేను ఎవడు అతడు. పృథ్వీ చాలా విశాలమైనటువంటిది కాబట్టి విపులాచ పృథ్వీ అంటారు. ఈ పూతన దగ్గరికి వచ్చే వరకు దీని శవాన్ని ఎవరు మోయాలి, ఎవరు తీసుకుపోవాలి? మరి పూనా నుంచి మంత్రిని పిలిపిద్దామా? లేదు, వాడు ఎప్పుడో చచ్చిపోయినాడు, ముసలాడు, ఆయన మనవలు కూడా పుట్టారు. ఏం చేద్దామనే వరకు గొడ్డళ్ళు తెప్పించారట. గొడ్డళ్ళు తెప్పించేసి దీన్ని అరే ఊరి వాళ్ళందరూ కూడా గొడ్డళ్ళు పట్టుకురండి, ఎలాగైతే అడవిలో చెట్లు నరుకుతాం అట్లా దీన్ని ఒక్కొక్క పార్ట్ నరుకుదాం, కాళ్ళు చేతులు వేళ్ళు. ఎందుకంటే దాని ఎంత పెద్ద శరీరం అంటే ఇక అది వేళ్ల గోళ్లే పెద్ద పెద్ద చాటలంతంత ఉంటాయి ఆ రాక్షసి అంటే. దాన్ని మొత్తానికి తీసుకుపోయినారు. పూతన లోక బాలగ్ని రాక్షసి రుధిరాశన, రక్తం తాగేటువంటి రుధిరాశన, అలాంటి రాక్షసిని జిగాంసయాపి హరయే స్తనం దత్వా అపసద్గతిం. అపసద్గతిం ఆమె పొందింది. ఎలాంటి సద్గతిం ఆప అంటే భగవంతునికే స్తన్యాన్ని ఇవ్వగలిగిన మాతృమూర్తి కాబట్టి ఆ తల్లి స్వర్గానికి ఎగింది. అనగానే ఆమె ఒక్కరితే ఎగిందా? లేదండి. ఆ ఊరిలో వాళ్ళంతా ఎవరెవరైతే కృష్ణ పరమాత్మకు స్తన్యం ఇచ్చారో మాతృరూపంలో వాళ్ళందరికీ కూడా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆయన చెయ్యి తాకితే, ఆయన శస్త్రం తాకితే కూడా భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడని చెప్పి చెప్తున్నాడు. కింపున శ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మని, పరమాత్మ యందు శ్రద్ధతోటి భక్తితోటి పాలివ్వాలని చెప్పే ఉద్దేశంతో వచ్చిందాను. సరే, స్తన్యానికి విషయం మూసుకున్న తర్వాత విషయం, కానీ అలాంటి సేవ చేసినందుకు ఆమెకు భగవంతుడు స్వర్గ ప్రాప్తి కలిగించాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. అది రాక్షసి అయితేనేమి, స్త్రీ అయితేనేమి తల్లి రూపంలో వచ్చింది కాబట్టి భగవంతుడు నాకు మాతృమూర్తి అని చెప్పాడు. ఆమెకు ఆయన స్వర్గాన్ని ప్రసాదించాడని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ వ్యాస భగవానుడు చెప్పినటువంటి శ్లోకాలను ఆయన కుమారుడైనటువంటి శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు బోధిస్తున్నాడు. ఇంకా నంద స్వపుత్రమాదాయ బయటకు పోయి తిరిగి వచ్చే వరకు నందునికి ఇదంతా తెలిసింది. ఇంత పెద్ద రాక్షసులు వచ్చి ఇంట్లో వస్తే మీరంతా ఏం చేస్తున్నారు? ఇంట్లో మొగాడేమైనా గిదే తిడతాడు, వచ్చి వాడేం చేయడు. కానీ వచ్చి మాత్రం లొల్లి చేసి మీరు ఆడవాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎక్కడో పోయి ఆయన కట్టే వంట తర్వాత చేసుకుంటే ఏం పోయింది, పిల్లవాడి కంటే ఎక్కువనా వచ్చి తుక్కు తిట్టుకుంటూ లోపలికి వచ్చారు. అందరూ వచ్చేసి నందగోపుడు చూసి కొడుకుని తీసుకొని నెత్తి మీద ముద్దు పెట్టుకున్నాట, మూరుకున్నాట. అబ్బా నా కొడుకు అని. పిల్లల్ని ఎప్పుడైనా తలపైన ముద్దు పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోకూడదు, ఇక్కడ పెట్టుకోవాలి. కాబట్టి తలపైన దగ్గర తీసుకొని నెత్తి మీద ముద్దు పెట్టుకొని నా బాలకృష్ణ బ్రతికి బట్ట కట్టేవరా అని చెప్పి వాడి దగ్గర తీసుకుంటున్నాడు. నంద స్వపుత్రమాదాయ ప్రేత్య ఆగతం ఉదారథీ మూర్ధ్ని ఉపాగ్రాయ పరమాం ముదం లేభే కురుద్వహ. హే కురువంశరాజా, పరీక్షిత్ మహారాజా, ఆయన చాలా ఆనందం పొందాడు అని చెప్పంగానే రాజు అంటున్నాడు, ఏనావతారేణ భగవాన్ హరిరీశ్వర. ఇన్ని అవతారాలు ఎత్తుకుంటూ ఇన్ని రకాల ఆయన నందుడి కోతీరు కనిపిస్తాడు. కృష్ణ పరమాత్మ ఇక్కడ పూతన కోతీరు కనిపించాడు, అక్కడ వసుదేవునికి ఒక రకంగా కనిపించాడు, యశోద ఇంట్లో ఓతీరు కనిపిస్తాడు, ఇక్కడ దేవకి ఇంట్లో తిరసాలలో ఓతీరు కనిపిస్తాడు. ఇన్ని అవతారాలు ఎత్తుతున్నావయ్యా మహానుభావ. కరోతి కర్ణరమ్యాన్ని మనోజ్ఞాని జన ప్రభో. ఈ విషయాలను వింటుంటే మా కర్ణానికి ఎంత రమ్యంగా ఉన్నదో వింటున్నా కొద్దీ మాకు వినాలనిపిస్తుంది అయ్యా, మా చెవులలో అమృతం పోసినట్టుగా ఉన్నది అని చెప్పేసి నందుడు ఆ పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మతోడు చెప్తూ ఉన్నాడు. ఏ శుకబ్రహ్మన్ సర్వేశ్వర, మనోజ్ఞాలైనటువంటి మనస్సును ఆకర్షించేటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క కథలు వింటూ ఉంటే మాకు ఆకలి నిద్ర తప్పులు లేకుండా ఉపవాసంలో ఉంటున్నామయ్యా. విషయ వాంఛలన్నీ కూడా తొలగిపోతున్నాయి, దేనిపైన కూడా మనసు మళ్ళట్లేదు. ఇక్కడ కూర్చుంటే మాకు ఇవే విషయాలన్నీ గుర్తు వస్తున్నాయి. భక్తి, భగవత్ చరణాలపైన భక్తి తప్ప ఇంకొకటి మాకు కనిపించట్లేదంటూ ఆయన పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మతో మొరబెట్టుకున్నాడు. అన్యథానవి ఇంకా కృష్ణస్య అథాన్యదపి కృష్ణస్య తోకాచరితం అద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతి అసురంధత. ఈ అసురులను చంపినటువంటి రాక్షసులను చంపినటువంటి ఇంకో కథ ఏదైనా ఉంటే కొంచెం చెప్పండి, నాకు మస్తు వినాలన్నదయ్యా అని చెప్పి పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మను ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు శుకబ్రహ్మ చెప్తున్నాడు, శ్రీ శుకౌవాచ కదాచిత్ ఔత్థానిక కౌతుక ప్లవే జన్మర్క్షయోగే సమవేత యోషితాం. ఆడవాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఇక పిల్లవాడు కొంచెం ఎదుగుతూ ఉన్నాడు. వాడు పెరిగే కొద్ది వాళ్ళలో కొన్ని లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. మామూలు శిశువులను మనం చూస్తుంటాం. బోర్ల పడ్డాడు ఒకరోజు, అమ్మ మా పిన్నాడు బోర్ల పడ్డాడు అని చెప్పి దానికి ఉత్సవం. బోర్ల పడ్డాడు కదా, ఏం చేద్దామని. కానీ ఇంకేంది, నందుడు వచ్చాడు, మళ్ళీ బ్రాహ్మణులు ఇచ్చాడు, స్వస్థేనని చెప్పించాడు, పుణ్యావచనం చేయించాడు. వాడి పెరుగు అందరికీ కొత్త బట్టలు, వాడి ఏజ్ వాళ్ళందరికీ కూడా శిశువులందరికీ కూడా బట్టలు ఇచ్చాడు. ఆడవాళ్ళు పిలిచాడు, స్త్రీలకు బట్టలు పెట్టాడు. అలాగే బీద వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేశాడు. సువర్ణాధికాలంతా బ్రాహ్మణులు ఇచ్చి గోదానాలు భూదానాలు హిరణ్యదానాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా కదాచిత్ ఔత్థానిక కౌతుకం. ఔత్థానికం అంటే లేచి నిలబడడం, కూర్చోవడం, పడుకోవడం, బోర్ల పడడం.
ఈ బోర్లపడేటువంటి సందర్భాన్ని చూశాడు. చూసిన ఒక్కసారి ఆ శుభ సందర్భంలో జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం వచ్చిన రోజు, ఆయన పుట్టింది కృష్ణ పరమాత్మ యొక్క నక్షత్రం రోహిణి, విష్ణుమూర్తి యొక్క నక్షత్రం శ్రవణం, నిన్న చెప్పుకున్నాం. కాబట్టి ఈ కృష్ణుడు పుట్టినటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం రోజు వేణు మృదంగ వాద్యాలన్నీ కూడా ఇంటి ముందర దుందుగులు మోగుతున్నాయి. ఏ ఉత్సవం అయ్యా అంటే ఏం లేదండి, మా ఇంట్లో పుణ్యవాచనం చేపిస్తున్నాం, మా పిన్నాడు మొదటిసారి బోర్ల పడ్డాడు. బోర్ల పడితే కూడా అపురూపమే. కాబట్టి చిన్నపిల్లవాడు ఏం చేసినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అపురూపమే. ఎందుకంటే ఎన్నాళ్లకో వాళ్ళ ఇంట్లో పురుష సంతానం కలిగింది, మన కొడుకు పుట్టాడు. అన్నాద్యవాస స్రగభీష్ట ధేనుభి, అన్నాలు, స్రగ్ అంటే మాలలు, వస్త్రాలంటే కొత్త బట్టలు అందరికీ పెడుతున్నారు. ఓ గొప్ప ఉత్సవం చేసి వారేశారు. ఔతానిక ఉత్సుక్యమనా మనస్విని సమాగతాన్ పూజయతి వ్రజౌకసహ. వీళ్ళందరూ కూడా ఈ చిన్నారిని శయ్యపై పరుండబెట్టి వాడు బోర్లో పడుతుంటే అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు. ఇటు పడుకోవటంగానే ఆడు దిక్కు తిరుగుతున్నాడు, ఇటు పడుకోవటంగానే ఇప్పుడు దిక్కు తిరిగాడు, ఎన్న దిక్కు తిరిగాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వాడి వెంటనే తిరుగుతూ ఉన్నారు. ఈ సందర్భాన్ని చూసి శకటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. శకటం అంటే బండి. ఒక ఎడ్ల బండి రూపంలో 2 చక్రాలు కట్టుకొని ఒక బండి వచ్చి అక్కడ వచ్చి వాళ్ళ పెరట్లో ఆగిందట. చెట్ల దగ్గర ఇంటి వెనకాల పెద్ద ఆంగన్ ఉంటుంది, బ్యాక్ యార్డ్లో మస్తు చెట్లు ఉన్నాయి, అక్కడ ఎడ్ల బండ్లు అవన్నీ కూడా విడిచి ఉంటాయి. ఆ బండి విడిచిన చోటికి తీసుకుపోయి వీళ్ళందరూ కూడా మరి ఇంట్లోకి ఇంతమంది పట్టారు కాబట్టి అక్కడే తొట్ల పెట్టేసి అందరు ఆడుతున్నారు. హాయిగా ఉన్న సందర్భంలో ఉత్సవం చాలా ఘనంగా ముగిసింది. పుణ్యావాచనం చేశారు. పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతు, శివాహ ఆపస్సంతు అంటే ఈ నీళ్లు మంగళకరంగా ఉండుగాక అంటూ ఆ నీళ్లను అందరి మీద చల్లేశారు. ఆ శుద్ధి ఊరంతా వాళ్ళ యొక్క ఇల్లంతా కూడా శుద్ధి చేశారు. పిల్లవాడినిగా పాలిచ్చారు. ఆఖరికి వాడికి నిద్ర వస్తుంటే వాడిని ఎక్కడ పడుకోబెడదాం, మనం అందరం ఇక్కడనే ముగ్గులు వేస్తాం, ఏదో ఆటలాడుకుంటూ కూర్చుంటాం కదా, అక్కడ ఎడ్ల కచ్చలం ఉన్నది, దాని కింద పడుకోబెడదాం అని చెప్పేసి ఆ కచ్చలం కింద ఆయన పచ్చిగడ్డి వేశారు. ఒక ఆమె ఆయనతో కొత్త చీర తెచ్చి పరిచింది, దాని మీద ఆయన పిల్లవాడిని పడుకోబెట్టారు. వాడు పాపం కాళ్ళ చేతులు మీదికి ఆడించుకుంటూ ఉంగే మీదికి చూస్తున్నాడు, ఆడుతున్నాడు. భగవంతుడి దృష్టి అంతా కూడా పరమాత్మ కదా, ఆయన ఈ లోకాలను రక్షించేవాడు, వానికి నిద్ర ఉంటుందా?